చెప్పేదినండి, నేను దొంగరే కాదే. ఏంటి కూడా గోడ దూకొచ్చాడు సార్. సార్ నేను దొంగని కాదండి, శృతి క్లాస్మేట్ని. తనకి బాగాలేదని తెలిసింది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. క్లాస్మేట్ అయితే ఈ టైంలో నా రావటం? రే, అయినా ఎవరో ఇంటో చూసుకోకుండా కొట్టేయడన్నారా? ఇడియట్స్. సరే, తను త్వరగా పంపించండి. కమల్, శృతికి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు మామయ్య గారు. కొంచెం జ్యూస్ తాగు. తాగమ్మా. వద్దు మమ్మీ, కొంచెం తాగు ప్లీజ్. వద్దు. శృతితో మాట్లాడండి. డాడీ. హలో. ఏం లేదు డాడీ, స్లైట్ ఫీవర్. నో శృతి, వాట్ స్లైట్ ఫీవర్? ఫీవరే కదా. ఫీవరే అని నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్. ఫర్ మై సేక్ అన్ని టెస్టులు చేయించమ్మా ప్లీజ్. ఫీవర్కి ఇలా భయపడితే ఎలా? భయపడకుండా ఎలా ఉండగలనమ్మా? ఫీవర్ వచ్చింది నా కూతురికి. మీ బావగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో. అలాగే అలాగే మాగారు, ఉంటాను. తను రెస్ట్ తీసుకునివ్వండి. మీరందరూ పదండి. రెస్ట్ తీసుకోమ్మా. చదువుకోమ్మా. శృతి, ఎవరో అజయ్ నీ క్లాస్మేట్ అట. అర్ధరాత్రి నేను చూడటానికి గోడ దూకొచ్చాడు. ఎనీవే, నువ్వు రెస్ట్ తీసుకో, ఓకే? శృతి, ఎలా ఉన్నావు? స్లైట్ ఫీవర్, బట్ ఇప్పుడు ఓకే. నా సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది శృతి, సంథింగ్ రాంగ్ అని. దాట్ ఇస్ లవ్. కానీ కొందరుంటారు, వాళ్ళకి లవ్ అనే దానికి అర్థం కూడా తెలియదు. ఎవరి గురించి శృతి నువ్వు మాట్లాడేది? ఇంకెవరు, ఆ అజయ్ గడి గురించి. కామన్ సెన్స్ లేదు. అర్ధరాత్రి గోడ దూకి మా ఇంటికి వచ్చాడంట. మా డాడీకి తెలిస్తే చంపేస్తారు. వాడు అలా వచ్చినందుకు అంత అప్సెట్ అయ్యావా శృతి? ఆఫ్ కోర్స్. వాడి పేరు వింటేనే అసహ్యంగా ఉంది. నువ్వే చెప్పు, వాడు ఇలా రావటం తప్పే కదా? తప్పే శృతి. కానీ శృతి, ఒకవేళ వాడి నీ మీద అభిమానంతో వచ్చాడేమో. ఈ జన్మలో బాగుపడవురా. హలో కుమార్. అయిపోయింది. నీకంతా మంచి జరుగుతుంది. టైం కూడా ఏందిరా, రేపు పొద్దున ఎగ్జామ్.
అజయ్, గుడికి వెళ్ళొచ్చాను రా. నా కోసం కాదు, నీకోసం. ఇదిగో ప్రసాదం. థ్యాంక్ యూ రా. నేను వెళ్తున్నాను, త్వరగా వచ్చేరా. అలాగే. రే అజయ్, ఎగ్జామ్ హాల్కి మొబైల్ తేవద్దురా. మ్. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? ఫైన్ శృతి. నా ఫ్రెండ్ రాబర్ట్ ఫ్యామిలీతో ఇండియా వస్తున్నాడు. ఓకే. హైదరాబాద్ లో వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి కొంచెం హెల్ప్ గా ఉంటామని ఫోన్ చేశాను. బట్ డాడీ, ఇవాళ నుంచి నాకు ఎగ్జామ్స్. ఎవరినైనా అరేంజ్ చేయొచ్చు కదమ్మా. ఓకే డాడీ, కుమార్ కి ఎగ్జామ్స్ అయిపోయాయి. అతను అడుగుతాను. ఓకే సౌండ్స్ ఓకే? ఓకే గ్రేట్. ఓకే, ఐమ్ రియల్లీ గెటింగ్ లేట్ డాడీ. ఓకే దెన్ సీ యూ, బై. బాయ్. ఓకే. హాయ్ కుమార్, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు శృతి. మా డాడీ ఫ్రెండ్ రాబర్ట్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో హైదరాబాద్ వస్తున్నారు. నువ్వు హైదరాబాద్ లో వాళ్ళని రిసీవ్ చేసుకుని సిటీ చూపిస్తావా? ఇవాళ నుంచి నాకు ఎగ్జామ్స్ కదా, లేకపోతే నేనే వచ్చేదాన్ని. ప్లీజ్ ప్లీజ్ కుమార్, మ్. నా కోసం వెళ్తావు కదా? నువ్వు రిక్వెస్ట్ చేయకూడదు శృతి, ఆర్డర్ వేయాలి. నీకోసం నా ప్రాణమైన ఇస్తాను శృతి. థ్యాంక్ యూ. ఎగ్జామ్కి వెళ్తున్నా, ఆల్ ది బెస్ట్ చెప్పవా? ఆల్ ది బెస్ట్ శృతి. థ్యాంక్ యూ. సార్, మరీ 20,000 అంటే ఎలాగ సార్? కొత్త బైక్ అండి, 25,000 ఇవ్వండి సార్. సెకండ్స్కి అంత వాల్యూ లేదు బాబు. 20,000 ఇస్తా, కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. ఏడు బాబాయ్, మన బండి అమ్మేసో ఇవాళ ఇట్లా అమ్మేస్తున్నాం. రోజు కూడా అమ్మేస్తే ఎలా బతుకుతో చెప్పు, లెక్కెట్టుకో. సరిగ్గానే ఉంటది లేవయ్యా నారాయణ. రైతును నమ్ముకునేది భూమి తండ్రిని కన్న బిడ్డని. నేను నా బిడ్డని నమ్ముకున్నాను, అది కోసం ఎట్నేంటయ్యా నా ప్రాణమైన అమ్మేస్తాను. పెద్ద ప్రేమదాసు పాడైపోవడం ఇక్కడికి వచ్చాడు. వీటితో ఉంటే నీ పాడైపోతా. స్వామి, రే స్వామి, రే. మాట్లాడుకు. నీకేం బాబు, మీ నాన్న ఐఏఎస్ ఆఫీసరు, మా నాన్న ఇంటింటి తిరిగి పాలు అమ్ముకుంటాడు. ఆ డబ్బులతో చదువుకుంటున్నా, చదువుకోవడానికి వచ్చా చదువుకుంటా. నీ రూమ్మేట్కి ఉండలేను, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలే మనిషితో నీ రూమ్మేట్కి ఉండలేను. నేను మా అమ్మని పూడ్చుకోవాలి. నేను వెళ్తున్నాను రా. అరే స్వామి, ప్లీజ్ రా, నన్ను వదిలేసి వెళ్తా ఉంటారా? చూడు, నా వల్ల ఏమైనా డిస్టర్బ్ అయి ఉంటే సారీ. గుడ్ బై. రే స్వామి, అరే స్వామి, రే ప్లీజ్ రా, వెళ్ళొద్దురా. రే స్వామి, రే రే ప్లీజ్ రా, వెళ్ళొద్దురా, వెళ్ళొద్దురా. రే శంకరనా, శంకరనా, చూడు శంకరనా, వాడు రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. నాకు వాడు నువ్వు తప్ప ఎవరున్నా శంకరనా? ప్లీజ్ శంకరనా, చెప్పు శంకరనా, వాడిని వెళ్ళొద్దని చెప్పు శంకరనా. శంకరనా చెప్పు అన్నా, చెప్పు అన్నా, వాడిని వెళ్ళొద్దని చెప్పు అన్నా. ఇప్పటికన్నా బుద్ధిగా బ్రతుకు, లేదో శంకరనా ప్లీజ్ అన్నా, అన్నా శంకరనా, రే శంకరనా, శంకరనా, శంకరనా,
శంకరరా శంకరరా Kumar is a nice guy. ఈజ్ ఇట్? అంత మంచివాడా? Oh yeah. నాకు తెలుసు నా కూతురు సెలక్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు. ఇట్స్ రియల్లీ గ్రేట్. నా అల్లుడిని నేను నా కూతురు చూడక ముందే నువ్వు చూసావు. ఓకే, ఎనీహౌ ఐల్ సీ యు లేటర్. All right. హాయ్ డాడ్. హాయ్ శృతి, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఎ సర్ప్రైజ్ టుమారో. వాట్ ఇస్ ఇట్ డాడ్? రేపు నేను ఇండియా వస్తున్నాను. రియల్లీ? వావ్. సేమ్ వే యూ హ్యావ్ టు గివ్ మీ ఎ సర్ప్రైజ్. ఏంటి డాడీ? రేపు ఎయిర్పోర్ట్ కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి I'll be there of course. నువ్వు కాదు, ఐ వాంట్ మై అల్లుడు గారు టు కమ్ అండ్ రిసీవ్ మీ. డాడీ ట్రై చేస్తాను. నో 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 ట్రయింగ్, హీఈస్ కమింగ్ టు రిసీవ్ మీ. ఓకే ఓకే ఓకే. సో లెట్స్ ఎక్స్చేంజ్ సర్ప్రైజెస్ టుమారో. సీ యూ, బాయ్. See you, bye. లుక్, మన కాలేజీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి అందరూ ఫాలో అవ్వాలి. వాట్ అబౌట్ యూ? మాట్లాడవే, అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా కాలేజీకి? అటెండెన్స్ తక్కువైతే ఏదో మేనేజ్ చేసి ఎగ్జామ్ రాయించవచ్చు. అసలు ఎగ్జామ్ కే రాకపోతే ఏం చెయ్యాలి? యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ స్టూడెంట్. నీలాంటి వాళ్ళ వల్ల కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని కమిటీ డిసైడ్ చేసింది. యు ఆర్ డిస్మిస్. Come on, Kumar. Lift the phone. Please. చెప్పు శృతి. హే కుమార్, ఫోన్ ఎందుకు రిసీవ్ చేయలేదు? సారీ, కొంచెం బిజీగా ఉన్నాను. కుమార్, నువ్వు రాబర్ట్ అంకుల్ ని బాగా చూసుకున్నావని అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు. నాన్నైతే చాలా హ్యాపీ అయ్యారు. హే, నీకు గుడ్ న్యూస్ తెలుసా? నిన్ను చూడ్డానికి డాడీ ఇండియా వస్తున్నారు. తర్వాత డాడీ ఏం చెప్పారో తెలుసా? ఆయన ఫ్లైట్ దిగంగానే నిన్ను చూడాలట. నువ్వు ఇవాళే బయలుదేరి రేపు వచ్చేస్తావు కదా, 9:30 షార్ప్. ఓకే? ఒక్క నిమిషం, ఎదురుగా ఇడియట్ వస్తున్నాడు. అచ్చే, నాకు వాడి మొహం చూస్తేనే ఇరిటేషన్. నువ్వు 1 minute లైన్లో ఉండు, ఓకే ప్లీజ్. ఆ ఇడియట్ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. మొత్తం మూడప్ చేశాడు. సరే, నువ్వు టెన్షన్ పడకు, ఓకే? ఎయిర్పోర్ట్కి రావడం మిస్ చేయవు కదా? మిస్ కాను, తప్పకుండా వస్తాను. ఆఖరికి మిగిలి చచ్చిందే ఉంది. గట్టిగా గాలి కొడితే కూలిపోయాయి కొంప. కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలు అయ్యుంటే
అతని బిహేవియర్ డ్రామా అయ్యుంటే ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, అతన్ని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను. నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటి 100 కొనిస్తాడయ్యా. ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉండయ్యా. మా చొక్కయ్యే ఏందమ్మా అలా చూస్తున్నావు? నా దిష్టే తగిలేట్టుందయ్యా. దిష్టి లేదు పాడలేదు. చిరుగులు కనపడకుండా కుట్టాను. ఉన్న వాటిల్లో ఇదే కాస్త మంచిది. సర్లేమ్మా. ఏం బాధపడకే, వచ్చే వారం సంతకెళ్ళి మంచి చొక్కాలు కొని కిష్టయ్యతో పంపిస్తానే. అలాగేనమ్మా. కొడుకుని సోగు చేయడం మానేసి మన సోద ఎక్కువ చెబుతున్నట్టున్నావు. నేను అనాజయ్, నువ్వు అసలు మా గురించి ఏం పట్టించుకోబాకరా. కటికి పల్లెటూరులో ఉండేవాళ్ళం. మేము ఎట్టున్నా చెల్లిపోద్ది. ఇదిగో నీకు చదివేరా ముఖ్యం. కష్టపడి ఇక్కడ జిల్లాలో ఎట్టా ఫస్ట్ వచ్చావు, రేపు విశాఖపట్నంలో కూడా ఇంజనీరింగ్ లో బ్రహ్మాండంగా చదివి మన రాష్ట్రానికి ఫస్ట్ రావాలి. మా అబ్బాయి ఇంజనీరింగ్ లో రాష్ట్రానికి ఫస్ట్ వచ్చి అని నేను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకోవాలి. అలాగే నాన్న. సర్లే, మాటల్లో పోయి టైం మర్చిపోయాం. అవతల కిష్టప్ప గారి టిప్పర్ వెళ్ళిపోయే టైం అయిపోయింది. రా ఏంటి పదా, నువ్వు ముందురా. శకునం బాగుంటదే. మీ అమ్మ శకునం చాలా మంచిదిరా. రా క్షేమంగా వెళ్ళిరా నాయనా. జాగ్రత్త ఎక్కు జారి పడతారు. కెటయా, మా ఊరికి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందిరా. కాలేజీలో చేరడానికి వెళ్తున్నాడు. కాస్త హైవే మీద దింపు. అలాగే దా వెళ్ళరా నాన్న. జాగ్రత్త. జాగ్రత్త నాయనా. ఉంటామా? మంచిది. ఏంటంటే అచ్చమ్మ చదువుకోవడానికి వెళ్తుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా. ముందు అది టాటా చెప్పు.